शुभोदय बच्चों, आज हम 8वीं कक्षा में दिल्ली से पत्र पाठ को पढ़ने जा रहे हैं। सब लोग टेक्स्ट बुक पेज नंबर 35 ओपन करके देखिए। ओके बच्चों, पाठ को पढ़ने से पहले आप सब लोग इस प्रश्न का जवाब दीजिए। ओके, चित्र में ये जो चित्र हमें दिखाई दे रहा है ना, चित्र में क्या क्या दिखाई दे रहा है बच्चों? यस, चित्र में हमें एक कबूतर दिखाई दे रहा है। कबूतर के मुंह में एक लिफाफा है। लिफाफा मीन्स इनवेलप। ओके, और क्या दिखाई दे रहा है? एक कंप्यूटर दिखाई दे रहा है। कंप्यूटर के मॉनिटर में ईमेल लिखा हुआ है। उसके बाद कीबोर्ड के ऊपर कबूतर है। ओके, दूसरा प्रश्न देखिए बच्चों, कबूतर क्या कर रहा है? कबूतर के मुंह में लिफाफा है ना, कबूतर कीबोर्ड पर टाइप करके ईमेल भेज रहा है। इस तरह से दिखाई दे रहा है ना हमें पिक्चर में। और तीसरा प्रश्न देखिए, इस चित्र से हमें क्या मालूम होता है? इस चित्र से हमें क्या मालूम होता है? पाठ में क्या बताया गया होगा? पहले के ज़माने में हम लोग अपने संदेश, अपने मैसेज को किस तरह से भेजा जाता है ये हमें पता चल रहा है ना। अभी हम लोग टेक्नोलॉजी के वजह से फ़ोन में एसएम करके और कंप्यूटर में ईमेल करके मैसेजेस को भेज देते हैं, लेकिन पहले के ज़माने में हम लोग को संदेश मैसेज भेजना होता है तो हम लोग कबूतर के द्वारा भेजा करते थे। ओके बच्चों, अब हम पाठ को पढ़ेंगे। दिल्ली से पत्र इन तेलुगु, दिल्ली नुंची लेटर। ओके, सबसे पहले देखिए दिल्ली से पत्र। पत्र कैसे लिखा जाता है, पत्र को शुरू कैसे करते हैं, ये सब हम लोग ये पाठ में जानेंगे। सबसे पहले देखिए यहाँ पे सेक्टर 9A नई दिल्ली, जिस प्लेस से हम लोग लेटर लिखते हैं उस प्लेस का नाम होता है। ఎక్కడి నుంచి అయితే మనం లెటర్ రాస్తున్నాము ఆ ప్లేస్ అనేది అక్కడ మనం రాయాలి. ఓకే, సమ్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఇక్కడి నుంచి గాజువాక నుంచి లెటర్ రాస్తున్నాం అంటే పైన మీరు గాజువాక అనేది రాస్తాం. ఆఫ్టర్ దినాంక్ మీన్స్ డేట్. ఏ డేట్ అయితే మనం లెటర్ రాస్తున్నామో ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పూజ్య పితాజీ అంటే ఇక్కడ ఏమంటే ఒక లెటర్ అనేది పితాజీకి రాయబడింది. పితాజీ అంటే ఫాదర్కి రాశారు అనేది తెలుస్తుంది కదా. నెక్స్ట్ సాదర్ ప్రణామ్, నమస్కారం. అది మనం సంబోధన అనేది ఇస్తాం కదా, సంబోధిస్తాము. రెస్పెక్టెడ్, మన ఫాదర్ అనేది పూజనీయ. పూజ్య పితాజీ సాదర్ ప్రణామ్ నమస్కారం. తర్వాత మన లెటర్ అనేది ఈ విధంగా సబ్జెక్ట్ అనేది రాస్తాం. ముందు లెటర్ ఏ విధంగా రాస్తాం అనేది తెలుసుకున్నాం, తర్వాత ఆ లెటర్ను పాఠంలో ఏం చెప్పబోయారు అనేది చూసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద లెటర్ మాతాజీకో ప్రణామ్. ఆఫ్టర్ లెటర్ ఎలాగైతే ఎండ్ చేస్తామంటే పూజ్య పితాజీ అని స్టార్టింగ్లో, ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద లెటర్లోని మనం మాతాజీకో ప్రణామ్ और बहन जेनी को प्यार. ఓకే, చెల్లిని ప్రేమ అనేది ఏమని చెప్పారు. తర్వాత ఆప్కా పుత్ర, యోర్ సన్ అండ్ యోర్ నేమ్ ఓన్లీ. ఓకే, సనీ. ఇక్కడ మనం ఈ పాఠంలో ఏం తెలిసింది, ఒక సనీ అనేది అబ్బాయి వాళ్ళ ఫాదర్కి లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏం రాశారు అనేది పాఠం చదివాక తెలుసుకుందాం. ఓకే बच्चों, अब चलिए हम पाठ को पढ़ते हैं. समझ में आया ना? पाठ को पत्र को कैसे स्टार्ट करते हैं सबको मालूम हुआ. तो अब पत्र का विषय क्या है हम लोग पाठ को पढ़ने के बाद जानेंगे. हम परसों सकुशल दिल्ली पहुंच गए. ఇక్కడ సనీ అనేది లెటర్ ఎవరికి రాస్తున్నారు? వాళ్ళ ఫాదర్కి రాస్తున్నారు కదా. ఏమని రాస్తున్నారు చూడండి. हम परसों सकुशल दिल्ली पहुंच गए. పర్సో అంటే ఎస్టర్డే, మనం సకుశల్ అంటే క్షేమంగా ఢిల్లీ చేరుకున్నాం. हमारी यात्रा बहुत अच्छी रही. మన జర్నీ అనేది చాలా బాగా సాగిందంట. అధ్యాపकों అంటే ఇక్కడ టీచర్స్. అధ్యాపकों ने हमारा बहुत ध्यान रखा. ఆ టీచర్స్ అనేది సనీకి చాలా కేర్గా చూసారంట. यहाँ मौसम अच्छा है. ఇక్కడ వాతావరణం అనేది చాలా బాగుంది. మౌసమ్ అంటే క్లైమేట్ చాలా బాగుందంట. ఢిల్లీ క్లైమేట్ అనేది బాగుంది.
कल सुबह नाश्ता करके हम सब लोग दिल्ली की सैर के लिए निकले అంటే కల్ అంటే టుమారో మనందరూ కూడా నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఢిల్లీ చూడటానికి బయలుదేరారంట అందరూ ఓకే सबसे पहले हमने कुतुब मीनार देखा అందరికన్నా ముందు సనీ వాళ్ళ గ్రూప్తో వెళ్ళారు కదా టీచర్స్ వాళ్ళందరూ కూడా అందరికన్నా ముందు ఏం చూసారు ఢిల్లీలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి కానీ అందరికన్నా ముందు చూసింది ఏంటంటే కుతుబ్ మినార్ देखा కుతుబ్ మినార్ చూసారంట యా बहुत पुरानी इमारत है ఈ కుతుబ్ మినార్ అనేది ఎంతో పురాతన్ అంత పూర్వ అనేది ఓల్డ్ బిల్డింగ్స్ ఇమారత్ మీన్స్ ఓల్డ్ బిల్డింగ్ అంట ఇసే देखकर तो मैं दंग रह गया ఎప్పుడైతే సనీ ఆ కుతుబ్ మినార్ చూసారు దంగ్ అంటే స్టన్గా అయిపోయారంట ఇంత పెద్ద బిల్డింగ్ ఇమారత్ ఓకే बहुत ऊंचा मीनार है इट्स टू हाई ఎంతో హైట్గా ఉన్నది ఇమారత్ అంట अध्यापक जी ने हमें बताया कि गुलाम वंश के प्रथम सुल्तान कुतुबुद्दीन ऐबक ने इसे बनवाया था अध्यापक जी ने అంటే టీచర్స్ గారు ఏమన్నారంటే గులాం వంశ్లో ఉన్న ప్రథమ్ సుల్తాన్ మొదటిది సుల్తాన్ అంటే రాజుగారు కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని తయారు చేశారంట ఇస్కి ऊंचाई దీని హైట్ ఎంత ఉందంటే 280 हिंदीलोने इसकी ऊंचाई 280 फुट की करीब है अंत हाइटगा उंटुंदंट कुतुब मीनार 280 ओके इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां हैं इसके ऊपर అంటే కుతుబ్ మినార్ పైకి వెళ్ళాలంటే సీడియా అంటే స్టెప్స్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి 379 స్టెప్స్ మనం ఎక్కిన తర్వాత కుతుబ్ మినార్ పైకి వెళ్ళగలుగుతాం అంట ఓకే इसके ऊपर चढ़ने पर అంటే కుతుబ్ మినార్ పైకి వెళ్ళిన తర్వాత चढ़ने पर चारों ओर का दृश्य बहुत सुंदर दिखाई देता है चारों ओर అంటే నాలుగు పైకి 4 సైడ్స్ ఎంతో అందంగా కనిపిస్తుందంట ఓకే वहाँ से हम लाल किला पहुँचे అక్కడి నుంచి తర్వాత వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు లాల్ కిలా పహుంచే వాళ్ళందరూ కూడా లాల్ కిలా రీచ్ అయ్యారంట ఓకే చేరుకున్నారు मेरा आश्चर्य का ठिकाना ना था చాలా ఆశ్చర్యం పడిపోతున్నారు సనీ ఎందుకంటే ఫస్ట్ టైం లాల్ కిలా చూడబోతున్నారు కదా అందుకే मैंने तो केवल इसे సనీ అనేది ఇంతకన్నా ముందు ఎక్కడ చూసారు లాల్ కిలాని 26 जनवरी और 15 अगस्त के दिन ही टीवी पर देखा था అంటే ఇంత ముందు సనీ లాల్ కిలా ఎప్పుడు చూసారంటే ఇంట్లోని 26 జనవరి అండ్ 15 ఆగస్ట్ టీవీలోనే చూసారంట లైవ్లో చూసింది ఇది ఫస్ట్ టైం ఓకే లాల్ కిలా తో లాల్ కిలా హై లాల్ కిలా అంటే లాల్ కిలాలానే ఉంది లాల్ అంటే రెడ్ కిలా అంటే ఫోర్ట్ రెడ్ కలర్లోనే ఉందంట జైసా నామ్ వైసా కిలా ఎలాగైతే పేరు ఉంది ఆ విధంగా ఫోర్ట్ కూడా అలానే ఉందంట ఓకే యా లాల్ పత్థర్ కా బనా హువా హై ఇది రెడ్ కలర్ స్టోన్తో తయారైందంట లాల్ కిలా यहाँ पर एक स्थान है అక్కడ ఒక ప్లేస్ ఉందంట స్థాన్ అంటే ఒక ప్లేస్ ఉంది అదేంటంటే చూడండి దివానే ఖాస్ ఆ ప్లేస్ పేరు ఏంటంటే దివానే ఖాస్ इसकी दीवार पर फारसी की पंक्तियाँ लिखी है ఆ దివార్ అంటే వాల్ మీద ఏం రాసి ఉందంట ఫార్సీ లాంగ్వేజ్లోని కొన్ని సెంటెన్సెస్ రాసి ఉందంట అదేంటంటే చూడండి जिसका अर्थ है తన మీనింగ్స్ అంటే ఏంటి यदि संसार में पृथ्वी पर कहीं स्वर्ग है तो वह यही है అంటే మన వరల్డ్లోని స్వర్గం ఉందంటే అది ఇక్కడే ఉంది ఓకే ఈ ఫార్సీ లాంగ్వేజ్లోనే అక్కడ రాసే సెంటెన్సెస్ మీనింగ్ అనేది ఇది స్వర్గం మన వరల్డ్లో స్వర్గం ఉందంటే అది ఇక్కడే ఉంది इसी किले के पास जामा मस्जिद है आ किले पక్కన अंट जामा मस्जिद కూడా ఉంది यह भारत की सबसे बड़ी मस्जिद है ఈ భారతదేశంలోని అందరికన్నా పెద్ద జామా మస్జిద్ అనేది అక్కడే ఉందంట
इसे भी कला प्रेमी शाहजहां ने बनवाया था। ఈ జామా మస్జిద్ అనేది ఎవరు తయారు చేశారు అంటే शाहजहां तैयार చేశారంట। यहाँ पर हजारों की संख्या में मुसलमान भाई नमाज पढ़ते हैं। 1000 పీపుల్స్ అంటే 1000 పీపుల్స్ ప్రతిరోజు అక్కడ నమాజ్ అనేది చదవటానికి వస్తూ ఉంటారంట। पुराने भवनों में जंतर मंतर भी देखने लायक है। ఢిల్లీలోని జంతర్ మంతర్ అనేది ఒక ప్లేస్, అది కూడా చూడవలసిందే। इसे जयपुर के नरेश मिर्जा राजा जयसिंह ने बनवाया था। ఇది జంతర్ మంతర్ ఎవరు తయారు చేశారంటే జైపూర్కే నరేష్, జైపూర్ సిటీ నరేష్ అంటే రాజు, అప్పుడు జైపూర్ రాజు గారు ఎవరు మిర్జా తయారు చేశారంట। इसमें धूप घड़ी है, దాంట్లో ఏముందంట ధూప్ ఘడి, సోలార్తోనే నడిచేది గడియారం। అదేంటంటే అది మనకి ఎగ్జాక్ట్ టైం అనేది సన్ రేస్తోని తెలుస్తుంది అక్కడికి। सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही समय बता देता है विद द हेल्प ऑफ सन रेस तोनी मन की एग्जैक्ट टाइम అనేది అది ధూప్ ఘడి చూస్తే తెలుస్తుందంట। हजरत निजामुद्दीन की दरगाह भी दर्शनीय स्थान है। हजरत निजामुद्दीन दरगाह కూడా చూడవలసింది ప్లేసెస్ అంట ఢిల్లీలో। ఓకే, నెక్స్ట్ చూడండి, दिल्ली के आधुनिक भवनों में राष्ट्रपति भवन तथा संसद भवन उल्लेखनीय है। ఢిల్లీలోని కొత్తగా తయారయ్యే భవనాల్లోని రాష్ట్రపతి భవన్, సంసద్ భవన్ కూడా చెప్పవలసిందే వాటి కోసం కూడా। यहाँ का इंडिया गेट, అక్షర్ధామ్ మందిర్, ఢిల్లీలోని ఇవి కాకుండా ఇండియా గేట్ కూడా మనం చూడవలసిందే। అక్షర్ధామ్ మందిర్ కూడా చూడవలసిందే। లోటస్ టెంపుల్, లోటస్ లాగా ఒక టెంపుల్ కూడా అక్కడ ఉంటుంది, అది కూడా చూడవలసిందే అంట। సంగ్రహాలయ అంటే మ్యూజియం కూడా చూడవలసిందే। తథా చిడియాఘర్ भी देखने योग्य है, చిడియాఘర్ మీన్స్ జూ కూడా చూడవలసిందే। यहाँ पर हमें बापू की समाधि राजघाट भी देखा। ఢిల్లీలో బాపూజీ అంటే ఎవరు? ఎస్, మహాత్మా గాంధీ, ఆయన సమాధి రాజ్ఘాట్లో కూడా ఉంది, ఢిల్లీలోనే ఉందంట। अध्यापक जी ने बताया कि यमुना नदी की गोद में बसा यह शहर भारत की राजधानी ही नहीं बल्कि दुनिया के प्रसिद्ध नगरों में से एक है। ఇక్కడ చూడండి, అధ్యాపక్ జీ నే బతాయా, టీచర్స్ గారు ఏమన్నారంటే ఇది మనకి యమునా నది, ఢిల్లీ సిటీ యమునా నది మధ్యలోనే ఒడిలోనే ఉందంట। అది ఎలాగుంటుందంటే ఎంతో అందంగా ఉన్న ప్లేస్ అనేది ఢిల్లీ ప్లేస్। మన భారత్కి రాజధాని అంటే మన ఇండియాకి క్యాపిటల్స్ ఏదంటే ఏ సిటీ? ఢిల్లీ సిటీ। ఆ ఢిల్లీ సిటీ ఎంతో ఫేమస్ సిటీస్లోని, వరల్డ్లోని ఫేమస్ సిటీస్లోని ఢిల్లీ కూడా ఒక ప్లేస్లో ఉందంట। या नगर की किसी का भी मन मोह लेता है। या నగర్ అంటే ఈ ఢిల్లీ సిటీ అనేది ఎవరికన్నా మనసు దోచుకుంటుంది, అంత అందంగా ఉంటుంది ఢిల్లీ ప్లేస్ అనేది, ఢిల్లీ సిటీ అనేది। ఓకే, रात को हमने दिल्ली का विशेष व्यंजन छोले भटूरे खाया। రాత్ర వాళ్ళందరూ సన్నీ వాళ్ళందరూ ఏం తిన్నారంటే ఢిల్లీలో ఫేమస్ డిష్, వ్యంజన్ అంటే డిష్, తినే ఐటము, అదేంటంటే చోలే భటోరే। చోలే అంటే కొమ్ము శనగ అంటాం కదా మన తెలుగులోని, కొమ్ము శనగలతో తయారయ్యే కర్రీ, భటోరే అంటే మైదా పిండితో తయారయ్యే పూరీలు। ఓకే, దాన్ని మనం చోలే భటోరే ఢిల్లీలో అంటారు, అది ఎంతో బాగుందంట। ముझे तो यहाँ बहुत मज़ा आया అంటే సనీ అక్కడ ఎంతో ఎంజాయ్ చేశారంట, ఎంత ఎంజాయ్మెంట్కి ఇంక అంతం లేదు, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు ఢిల్లీ చూస్తూ। मैं परसों घर लौटूंगा, నేను ఎల్లుండి ఇంటికి చేరుకుంటాను। మాతాజీకో మేరా ప్రణామ్। ఎండ్ ఆఫ్ ద లెటర్ నేను చెప్పాను కదా, ముగించింది లెటర్ ఎలాగంటే మాతాజీకో మేరా ప్రణామ్, బహన్ జేనీకో బహుత్ ప్యార్, చెల్లికి ప్రేమ। ఆప్కా పుత్ర యోర్ సన్స్ సనీ। ఇది మన పాఠంలో ఏం తెలుసుకున్నా, ఒక సనీ అనేది అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఢిల్లీలో వాళ్ళు ఏమేమి చూసారు ప్రతిదీ
వివరించి రాసి లెటర్ అనేది వాళ్ళ ఫాదర్కి పంపించారు. ఓకే, అర్థమైందా? ओके, अभी इस लेसन में, इस पार्ट में आए कठिन शब्द और शब्दार्थ को हम पढ़ेंगे. ओके बच्चों, देखिए यहाँ कठिन शब्द: परसों, इमारत, बनवाना, किला, मजबूत, निर्माण करना, सीढ़ियाँ, सादर, यात्रा, करीब. एक बार फिर से दोहराती हूँ, ध्यान से सुनिए. परसों, इमारत, बनवाना, किला, मजबूत, निर्माण करना, सीढ़ियाँ, सादर, यात्रा, करीब. अब शब्दार्थ को हम पढ़ेंगे. आदर के साथ, रेस्पेक्टफुल. आदर के साथ इन इंग्लिश रेस्पेक्टफुल. निकलना, टू स्टार्ट. निकलना इन इंग्लिश टू स्टार्ट. सर्वोत्तम, मोर देन. सर्वोत्तम इन इंग्लिश मोर देन. धूप घड़ी, सनडायल. धूप घड़ी इन इंग्लिश सनडायल. ध्यान रखना, टू टेक केयर. ध्यान रखना इन इंग्लिश टू टेक केयर. भवन, बिल्डिंग्स. भवन इन इंग्लिश बिल्डिंग. मोह लेना, टू अट्रैक्ट. मोह लेना इन इंग्लिश टू अट्रैक्ट. सीढ़ियाँ, स्टेप्स. सीढ़ियाँ इन इंग्लिश स्टेप्स. यहाँ, हियर. यहाँ इन इंग्लिश हियर. मजबूत इन इंग्लिश स्ट्रॉन्ग. ओके, अब हम इस पार्ट में आए प्रश्नोत्तर को देखेंगे बच्चों. ओके, पहला प्रश्न देखिए. किसने पत्र लिखा? ఎవరు లెటర్ రాశారు? यस, सनी. किसने पत्र लिखा? सनी ने पत्र लिखा. दूसरा प्रश्न देखिए. सनी ने कहाँ से पत्र लिखा? सनी कहाँ से पत्र लिखा? यस, दिल्ली से सनी पत्र लिखा. दिल्ली से. ओके, नेक्स्ट देखिए. सबसे पहले सनी ने क्या देखा? हाँ, सबसे पहले सनी ने कुतुब मीनार देखा. क्या देखा? कुतुब मीनार. मीनार. नेक्स्ट क्वेश्चन देखिए. सनी ने किसको पत्र लिखा? यस, सनी ने पिताजी को पत्र लिखा. వాళ్ళ ఫాదర్కి లెటర్ రాశారు కదా, पिताजी को पत्र लिखा. लाल किला किस पत्थर से बना हुआ है? यस, क्वेश्चन में ही आंसर है ना. క్వశ్చన్లోని ఆన్సర్ ఉంది. लाल किला దేంతో తయారైంది? लाल किला लाल पत्थर से बना है. लाल पत्थर. ओके बच्चों, समझ में आया ना. अब हम इस पार्ट में आए. सुनो बोलो प्रश्नोत्तर को मैं बताऊंगी, आप लोग देखिए. सुनो बोलो प्रश्न में पहला प्रश्न देखिए. पाठ के चित्र देखो. ओके, पाठ में आए चित्र हमने देखा. किसी एक के बारे में बताओ. किसी एक के बारे में पाठ में क्या किसके किसके बारे में बताया गया है? पाठ में लाल किला, जंतर मंतर, कुतुब मीनार, इंडिया गेट, सबके बारे में बताया गया है ना. किसी एक के बारे में आपको लिखना है, बताना है. किसी एक घंटे लाल किला के बारे में बताइए. लाल किला लाल पत्थर से बना हुआ है. ये बहुत पुराना इमारत है. इस तरह से आप लोग लिखिएगा. ठीक है. दूसरा प्रश्न देखिए. यह पत्र किसके बारे में है? यह पत्र यात्रा वर्णन के बारे में है. యాత్ర జర్నీ చేస్తారు కదా, ఢిల్లీ జర్నీలోని ఢిల్లీలో ఏమేమి చూసారనేది సని వాళ్ళ ఫాదర్కి లెటర్ రాస్తారు కదా. तो यह पत्र किसके बारे में है? यात्रा वर्णन के बारे में है. सनी ने अपने पिताजी को दिल्ली का वर्णन करते हुए पत्र लिखा. ఓకే, इस तरह से आपको आंसर लिखना है. ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
सनी को लाल किला देखने पर कैसा लगा होगा? సనీ లాల్ ఎప్పుడైతే సనీ లాల్ కిలా చూసారు ఏం ఫీల్ అయ్యారు? స్టన్ అయిపోయారు కదా. సో ఆ విధంగా మీరు ఆన్సర్ రాయాలి. సనీ को लाल किला अच्छा लगा होगा. लाल किला लाल पत्थर से बना हुआ है. इस तरह से आपको आंसर लिखना है. नेक्स्ट चौथा देखिए, लाल किले के बारे में अपने विचार बताओ. लाल किला के बारे में अपना विचार बताओ. हमें लाल किला के बारे में क्या पता चला? लाल किला दिल्ली का सुविख्यात ऐतिहासिक इमारत है, किला है. सुविख्यात मीन्स फेमस, किला मीन्स फोर्ट. लाल किला చాలా ఎంతో ఫేమస్ ఫోర్ట్. ఎవరైనా ఢిల్లీ వెళ్తే కనుక లాల్ किला చూడవలసిందే. ओके. पांचवा क्वेश्चन देखिए, किसी यात्रा से पहले हम क्या क्या तैयारी करते हैं? ఏదైనా జర్నీ చేసే ముందు మనం ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాము? ఎస్, ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకుంటాం కదా. అలాగే చూడండి, టికెటో కా ఆరక్షణ करना, రిజర్వేషన్ చేయించుకోవాలి. ఓకే. కప్డే వ సామాన్ బాంధనా, అంటే మనం ప్యాకింగ్ చేసుకుంటాం కదా. క్లాత్స్ అనేది మనకి అవసరం వచ్చినాయి అన్ని క్లాత్స్ అనేది డ్రెస్సెస్ అనేది ప్యాక్ చేసుకుంటాం. ఇంకేం చేసుకుంటాం? यस, खाने का सामान भी पैक करते हैं. इस तरह से आप क्वेश्चन आंसर को पढ़िएगा. उसके बाद देखिए बच्चों, पढ़ो. पढ़ो में पहला क्या है? पाठ का दूसरा अनुच्छेद पढ़ो. दिल्ली के किसी स्थान के बारे में बताया गया है, उसके बारे में 2 वाक्य लिखो. दूसरा अनुच्छेद में क्या है? हमें दिल्ली की बहुत पुरानी इमारत कुतुब मीनार के बारे में बताया गया है. इस तरह से आप लोग आंसर करिएगा. ठीक है ना. नेक्स्ट देखिए, आ में क्या लिखा हुआ है? पाठ के आधार पर नीचे दिए गए वाक्य के अगले वाक्य लिखो. मतलब आपको बाद में कौन सा वाक्य आ रहा है आपको बताना है. తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందనేది మీరు ఇక్కడ చెప్పాలి. ఓకే. చూడండి, जैसे एग्जाम्पल, यह बहुत पुरानी इमारत है, इसे देखकर मैं दंग रह गया. ओके. सनी क्या बोला था उसको? इमारत को देखने के बाद मैं दंग रह गया था. सनी इमारत ఎప్పుడైతే చూసారో అది స్టన్గా ఉండిపోయారు కదా. సో తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది మీరు చెప్పాలి. నెక్స్ట్ చూడండి, यह एक मजबूत और सुंदर किला है. सूर्य की किरणों के आधार पर यह यंत्र आपको सही समय बता देता है. ओके. नेक्स्ट देखिए, यदि संसार पर कहीं स्वर्ग है तो वह यहीं है, यहीं है, यहीं है. यही सेंटेंस आता है ना. नेक्स्ट देखिए, इसकी ऊंचाई 280 फुट की करीब है. इसके ऊपर पहुंचने के लिए 379 सीढ़ियां हैं. ओके. मेरे आश्चर्य का ठिकाना ना था. मैं तो केवल इसे 26 जनवरी 15 अगस्त को టీవీ में ही देखा था. ఓకే. అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ఈ కాలంలో ఏముంది? ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. అదే పిక్చర్ అంటే చార్మినార్. ఓకే. చార్మినార్ కోసం మీరు రాయాలి. అబౌట్ చార్మినార్ యూ హ్యావ్ టు రైట్. नीचे दिए गया चित्र देखो, उसके बारे में कुछ वाक्य लिखो. अबाउट चारमीनार यू हैव टू राइट. ओके. हैदराबाद में चारमीनार है ना, तो उसके बारे में लिखना है. हैदराबाद में पुराने शहर के बीच में चारमीनार 400 वर्ष पुराना है. ओके. इस तरह से आपको लिखना है. अब ई कॉलम में देखिए, नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. यह पत्र किसने लिखा? यस, यह पत्र सनी ने अपने पिताजी को लिखा. यह लेटर ఎవరు రాశారు? సనీ వాళ్ళ ఫాదర్కి లెటర్ రాశారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, यह पत्र किस दिन और कहाँ से लिखा गया है? ఈ లెటర్ ఎప్పుడు రాశారు? ఇక్కడ చూడండి ఆన్సర్ మనకి తెలుస్తుంది. ఈ లెటర్ ఎక్కడి నుంచి రాశారు, ఎప్పుడు రాశారు? సెక్టర్ 9A, నई ఢిల్లీ. దినాంక్ అంటే డేట్. ఏ డేట్ ఉంది అక్కడ? 29/2012. ओके. इस पत्र में तीसरा प्रश्न देखिए, इस पत्र में किन किन स्थानों का उल्लेख है? ఈ లెటర్లోని ఈ పాఠంలోని మన ప్లేసెస్ ఎన్ని చూసాం, ఎన్ని తెలుసుకున్నాం? ఎన్నో తెలుసుకున్నాం కదా. వాటి పేరు మీరు రాయాలి. కుతుబ్ మీనార్, లాల్ కిలా, జంతర్ మంతర్, హజరత్ నిజాముద్దీన్ का दरगाह. ओके ना. ओके चिल्ड्रन, बाय.
बच्चों अब हम इस पाठ में आए भाषा की बात, व्याकरण पाठ को पढ़ेंगे। उसमें क्या आया है देखिएगा। नीचे दिए गए वाक्य पढ़ो। दिल्ली में मौसम अच्छा है, अंडरलाइन अच्छा। कुतुब मीनार पुरानी इमारत है, पुरानी अंडरलाइन। लाल किला लाल पत्थर का बना हुआ है, लाल अंडरलाइन चिल्ड्रन। यह एक मजबूत सुंदर किला है। इन दिस सेंटेंस 2 words you have to underline. First is एक मजबूत and second one is सुंदर। ओके अब देखिए ऊपर दिए वाक्यों में अच्छा, पुराना, लाल, एक, मजबूत और सुंदर जैसे शब्द संज्ञा और सर्वनाम की विशेषता बतलाते हैं। संज्ञा और सर्वनाम की विशेषता बतलाने वाले शब्द विशेषण कहलाते हैं। ओके चिल्ड्रन, संज्ञा यू नो नेम प्लेस थिंग, सर्वनाम इन द प्लेस ऑफ नाउन इज प्रोनाउन। ओके सर्वनाम। संज्ञा और सर्वनाम की विशेषता, क्वालिटी ऑफ द गुड क्वालिटीज एंड बैड क्वालिटीज ऑफ द नाउन एंड प्रोनाउन, इट्स कॉल्ड విశేషణ్. విశేషణ్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ ఏంటి సంజ్ఞ సర్వనామంకి విశేషత. సంజ్ఞ అంటే నౌన్, సర్వనామం అంటే ప్రొనౌన్, విశేషత అంటే క్వాలిటీస్, అది దట్ ఈస్ గుడ్ క్వాలిటీస్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్, ఇట్స్ అ కాల్డ్ విశేషణ్. అంటే మంచి గుణం అనేది చెడు గుణం అనేది మనకి విశేషణ్ కింద తెలుస్తుంది. ఎవరిది? సంజ్ఞ అండ్ సర్వనామంది. ఓకే, ఇప్పుడు చూడండి विशेषण के 4 भेद है. हाउ मेनी टाइप्स ऑफ विशेषण? 4 टाइप्स ऑफ विशेषण. व्हाट इज दैट? वे है गुणवाचक विशेषण. फर्स्ट वन इज गुणवाचक विशेषण. सेकेंड वन इज संख्यावाचक विशेषण. थर्ड वन इज परिणामवाचक विशेषण. फोर्थ वन इज सर्वनामिक विशेषण. ओके, व्हाट इज द गुणवाचक विशेषण? अक्सर చూడండి गुणवाचक विशेषण क्या है बच्चों? जो विशेषण किसी संज्ञा या सर्वनाम के गुण, दोष, दशा, रंग, आकार, स्थिति आदि का बोध कराते हैं वह गुणवाचक विशेषण कहलाते हैं. इट मीन्स व्हाट? విశేషణ గుణవాచక విశేషణ అంటే ఏంటి? సంజ్ఞ సర్వనామంది గుణం, గుణ్ అంటే గుణం గుడ్ క్వాలిటీస్, దోష్ బ్యాడ్ క్వాలిటీస్, దశ రంగ్ అంటే కలర్స్, ఆకార్ అంటే సేప్, స్థితి అంటే పొజిషన్, ఇవన్నీ చెప్పింది గుణవాచక విశేషణ కింద వస్తుంది. ఓకే, వన్ ఎగ్జాంపుల్, రాము అచ్చా లड़का है. హియర్ గుణవాచక విశేషణ ఈజ్ అచ్చా. ఓకే, सेकेंड वन संख्यावाचक विशेषण. ओके, नंबर्स. जो विशेषण वस्तु की संख्या बताए वे संख्यावाचक विशेषण है. संख्या मीन्स नंबर्स 1 2 3 4 5 लाइक दिस नंबर्स इज संख्यावाचक विशेषण. एग्जाम्पल चिल्ड्रन से, मैदान में 3 लड़के हैं. हियर संख्यावाचक विशेषण इज व्हाट चिल्ड्रन? Yes, 3 means 3. Okay, third one परिणामवाचक विशेषण. परिणाम means result. जो विशेषण संज्ञा या सर्वनाम के परिणाम का बोध कराते हैं, परिणाम means result. जो विशेषण, ఏ విశేషణ అంటే adjective, సంజ్ఞ అండ్ సర్వనామంకి పరిణామం రిజల్ట్ తెలుస్తుంది, ఆ విశేషణని మనం పరిణామవాచక విశేషణ అంటాం. ఓకే, जैसे एग्जाम्पल, राजू का घर बहुत दूर है. हियर बहुत, రాజు హౌస్ అనేది దూరంగా ఉంది. దూరం అనేది ఇక్కడ పరిణామవాచక విశేషణ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ సర్వనామిక్ విశేషణ్. सर्वनामिक विशेषण అంటే ఏంటి చూడండి. जो विशेषण सर्वनाम के रूप में रहकर संज्ञा को सूचित करता है. అంటే ఏ విశేషణ అడ్జెక్టివ్ అంటే సర్వనామ రూపంలో ఉండి సంజ్ఞాని ఇండికేట్ చేస్తుంది. ఓకే, వాటిని మనం సర్వనామిక్ విశేషణ అంటాం. जैसे हैदराबाद हमारा शहर है.
హమారా ఇక్కడ సర్వనామిక్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ ఏంటి వస్తుంది సర్వనామ్. ఇక్కడ హమారా ఏదైనా పేరు బదులు మనకి హమారా అనేది అక్కడ యూజ్ అయింది. సో హమారా అనేది ఇక్కడ सर्वनामी विशेषण. ओके, अब इस पाठ को आप लोग ध्यान से पढ़कर समझकर आप लोग फिर से अभ्यास कीजिएगा. धन्यवाद बच्चों.